ఎలవలూరు మండలంలో నా పేరు పల్లం శాస్త్రమ్మ. మాల మహా సభలో అంబేద్కర్ పార్టీలో నేను గత 30 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాను. ఇక్కడ నాకు 30 సంవత్సరాల నుంచి మాకు శ్మశాన వెట్టుకే లేదు. మా అర్జునవాడలూరున చనిపోతే మల్దేవ కట్ట కింద పూడ్చుకుంటున్నాము. ఎలవలు అయితే మా శవాల గుంటలు కూడా మాకు తెలియలేగా వెళ్ళిపోతాయి. కానీ అప్పటి నుంచి అమ్మారావు గారికి మేము అర్జీలు పెడతానే ఉన్నాము, పోతానే ఉన్నాము. కానీ ఇప్పుడు దయ తెలిసి ఆయన అలాంటి దగ్గర గవర్నమెంట్ స్థలం ఉందని చెప్పాడు. ఇది ఏరమ్మ గుంట, అది గవర్నమెంట్కి ఇచ్చింది. అప్పుడు పేదలకు ఇచ్చింది. ఆమె ఎవరన్నా శ్మశాన వాడికి కానీ బర్రెలు మేపుకోవాలని ఇచ్చింది. దాన్ని మేము అమ్మారావు దృష్టికి తీసుకోపోయి అక్కడ ఆయనకి అర్జీ ఇచ్చి దాని పూర్వకంగా గవర్నమెంట్ పూర్వకంగా ఆయనకి అర్జీ ఇచ్చాము. మా బాధలు ఆయనకి చెప్పుకున్నాము. ఏడస్తా కూడా ఆయనకి మేము అందరం పోయి కూడా చెప్పుకున్నాను. నేనైతే దానికోసం ఆయనకి ఏడిచి చెప్పాను. మా శ్మశానానికి అడుగుతున్నాను, ఇంకా మాకు ఇంటికి వాటికి ఏం కాదని. మా అమ్మగారు మంచి మనసు చేసుకొని మాకు అర్జీ రాసి మా శ్మశానానికి మాకు పెట్టాడు. ఎండీఓ గారు పోయాము. ఆమె కూడా మా శ్మశానానికి అభ్యంతరం లేకుండా ఆమె కూడా కాగితాల మీద సంతకాలు పెట్టింది. పంచాయతీ సెక్రటరీ కూడా ఆ సార్ కూడా అందరినీ పిలిచి గ్రామ మీటింగ్లో సభలో పెట్టి మాకందరికి మా ప్రెసిడెంట్ అందరూ మా గ్రామస్తులు అందరూ మా ఊరు రెడ్లు అందరూ కూడా ఊరు అడ్జస్ట్ చేయకుండా మాకు శ్మశానం ఏర్పరిచారు. దీనికోసం మా సిఆర్ రెడ్డి గారు, గజవాడ శ్రీనివాసరెడ్డి గారు, మా సత్యం కానీ ఎక్కువ పోరాటం మాకు మా ఎమ్మిడి మాకు అనుకోలు ఇచ్చి మేము పోయి వాళ్ళకి చెప్తే మీరు చేసుకోండి అమ్మా, మీకు లేదు కదా మేము కూడా చెప్తామని ఎమ్మెల్యే దృష్టికి కూడా తీసుకెళ్లారు. ఎమ్మెల్యే గారు ఎడలూరుకి వచ్చి మాలవాళ్ళకి శ్మశానం లేదు కాబట్టి మీరు దాన్ని చేసుకోండి అమ్మా, దానికి నేను పహరీ కట్టిస్తానని మాకు మాట ఇచ్చింది. అక్కడ కూడా ఎస్టీ కాలనీ వాళ్ళకి కూడా చెప్పాను, ఆడ కూడా శ్మశానం లేదు, వాళ్ళకు కూడా స్థలం కొని చేపించమని మాకే చెప్పింది. అందరు రెడ్లికి చెప్పింది, మాకు కూడా ప్రజలకు కూడా చెప్పింది. ఆమె మాకు మాట ఇచ్చింది, ఆమె మాట తప్పదు. మాకు పేద ప్రజలకి ఆమె ఎంతో సహాయం చేస్తుంది. ఈ రోజు మేము శ్మశాన కాడ నిలబడి ఉన్నామంటే ఆమె పుణ్యమేను. ఆమె స్పందిస్తేనే మాకు ఇది వచ్చింది. రామారావు కానీ మా ఆఫీసర్లు కానీ మా ఊరు రెడ్లు కానీ అందరూ మాకు స్పందించారు. మాకు ఎవరైతే వ్యతిరేకంగా ఏం చెప్పలేదు. మాకు ఈ రోజు మేము బూడ్చుకుంటే మేము చచ్చిపోతే మా శవాలకి స్థలాలు ఇచ్చారు కాబట్టి వాళ్ళందరికీ నా ధన్యవాదాలు. మేమందరం కూడా వాళ్ళకి రుణపడి ఉంటాము. మా మాలవాళ్ళకైతే అసలు శ్మశానమే లేదు. మేమందరం ఎల్ల వచ్చినప్పుడైతే ఆ కైళ్ళు ఊరు నన్ను బతిలాడుకొని ఆ గెనాల మీద పూడ్చుకున్నాము. ఆ కష్టం లేకుండా ఈ రోజు మేమందరమే సంతోషంగా ఈ రోజు దీన్ని ఓపెన్ చేసుకున్నాము. మేము ఈరోజు ఓపెన్ చేసేటప్పుడు కూడా పెద్దగా ఎవరికి చెప్పుకోలేదు. మేము పేదవాళ్ళమి, ఏదో మాకుండిన దాంట్లోనే టెంకాయ కొట్టుకొని శంకుస్థాపన మా పాస్టర్ గారిని తీసుకొచ్చుకొని మా ఊరు మా ఇడవలూరులో మా పాస్టర్ గారు ఉన్నారు, జాన్ పాస్టర్ గారు. చాలా మంచి ఆయన ప్రార్థన చేసినా కూడా మాకు అందరికీ బాగుంటుంది. ఆరోగ్యాలు కానీ మా ఊరిని కానీ కాపాడతాడు. ఏ దేవుడైనా మాకు ఒకటేను. అందరి మతాలను కూడా చెప్పాను, చేయించాను. ఈ రోజు కూడా మా పాస్టర్ గారు మాకు ప్రార్థన చేస్తున్నాడు. మేడం గారు దయచేసి వాళ్ళకి సహాయం చేయమని నేను కోరుతున్నాను. అంతకు మించి నేను ఎప్పుడు కూడా వ్యతిరేకంగా మాకెవరికి పలాంది కావాలని కూడా రాను. మా పేదోళ్ళకి అన్యాయం జరిగేదిస్తే ఇళ్ల స్థలాలు కానీ పింఛన్లు కానీ ఏదన్నా మా వాళ్ళు ఊరిన చనిపోతే ఆ స్థలం కానీ అలాంటివి అడగతానే కానీ వేరే ఓటుకి నేను విరోధిని కాదు. మీరందరూ కూడా దయచేసి మా పేద సాదా సహాయం చేయమని, మా ఎమ్మెల్యే గారిని దీన్ని పహరీ గౌడకి సహాయం చేయమని కానీ మా ఎస్టీలకి శ్మశానానికి ఏర్పాటు చేయాలని నేను కోరుకుంటున్నా. మీకు డిక్లేర్ చేసింది ఎవరక్క? మా ఎమ్మెల్యే గారు. ఎమ్మెల్యే గారా? ఈ పూర్తిగా కాగితాలు పత్రాలు అన్నీ మీకు అందించారా? అంటే ఈ శ్మశానంలో పూడ్చుకునే వాళ్ళు ఎవరినైనా పూడ్చొచ్చా? లేదండి, మా ఇచ్చిన వాడికే ఇచ్చింది, ఎస్సీల వరకే ఇచ్చింది. ఎస్టీలకి అడంగా తీసింది. దీనిలోనేనా? దీంట్లో కాదు, అక్కడ ఇందిరమ్మ కాలనీలో వాళ్ళకు కూడా శ్మశానం ఏర్పాటు పరచమంది. వాళ్ళు కూడా చేసి ఆమె దృష్టికి తీసుకెళ్తాం. అవే చెప్పింది, కొనేనే ఇమ్మంది, కొనేనా వాళ్ళకి ఇవ్వమంది. మీకు ఇట్లా శ్మశానం ఇచ్చారు కదా, మీ ఫీలింగ్? చాలా సంతోషంగా. అటువంటి ఎమ్మెల్యే మాకు 100 ఏళ్ళు ఉండాలని మేము కోరుకుంటున్నాము. 100 సంవత్సరాలు బతకాలని మా అందరూ ఆశ పోసుకొని 100 ఏళ్ళు బతకాలని. అటువంటి ఎమ్మెల్యే మాకు 100 ఏళ్ళు ఉండాలి. మా అందరూ ఆశ కూడా పోసుకొని బతకాలని. స్పందించి అర్జునవాడ గ్రామానికి ఆయన శ్మశాన భూమిని మీరు ఇచ్చినందుకై, వాళ్ళు ఇచ్చినందుకై మీ పాదములకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇది అందరూ సమానంగా సఖ్యతగా మేము అనుభవించడానికి సహాయం చేయండి. చేరి వచ్చే వాళ్ళందరం కూడా దీవించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.
హాస్టల్ ఏం